అమ్మవారు పూనుతాది అన్నది అబద్ధమే. హ్మ్. అమ్మవారు పూనదా. హ్మ్. మెయిన్ పెయిన్స్ నా పడుతుంటే అమ్మవారు ఎందుకు పూనిద్ది? అట్లేం ఉండదు. హ్మ్. కాకపోతే అమ్మవారిని తలుచుకుంటే మా పెయిన్స్ తగ్గుతాయని హ్మ్. మేము అమ్మ, బాబు, అమ్మ, నొప్పి అని కూడా అనకుండా హ్మ్. మాత, మాత అని అంటూ ఉంటాం. అమ్మనే పిలుస్తా ఉంటాం. అమ్మ, హ్మ్. అమ్మ అని అనకుండా హ్మ్. మాత, మాత అని పిలిస్తే మా నొప్పులు తగ్గుతాయని మాత, మాత అని పిలుస్తాం గానీ అమ్మవారు ఏం రాదు. ఓకే. అయితే ఆ 1 మంత్ ఎవరిని చూడకూడదు. ఎందుకని మరట్లా? మెచ్యూరిటీ అయితే ఎలాగా? హ్మ్. అంటే ఏం చెక్కకూడదు, హ్మ్. ఏమి పనులు చేయకూడదు హ్మ్. అని అంటారు కదా! హ్మ్. అలాగా మాకు అదొక ఆచారము. ఓకే. ఇంకొకటేందంటే మేము పెయిన్స్‌తో ఉంటాం గదా! హ్మ్. అందుకోసమని ఎవరిని చూడనియ్యరు. ఇంకోటి మేము పూజ చేస్తాం. 31 డేస్ తర్వాత పూజ చేస్తాం. 31 డేస్ తర్వాత పూజ చేస్తాం. హ్మ్. ఆ పూజ కోసం అనేసి ఆ పూజకి అమ్మవారి మొఖం ఉంటది. అమ్మవారిని చూడకూడదు. ఆ రోజు వరకు మేము అమ్మవారిని చూడకూడదు. అంటే మేము మా ఇల్లులో ఉన్నట్టనమాట. ఇప్పుడు ఓకే. పశుపతి అయితే 11 ఆ! డేస్ ఎట్లా మా ఇల్లులో ఉంటారో, హ్మ్. మేము కూడా 31 డేస్ అట్లా మాకు మా ఇల్లు కిందనమాట. గుళ్ళకి వెళ్లరు. అంటే మా సర్వర్‌లో ఉన్న మా రిలేటివ్స్ ఎవ్వరు గుళ్ళకి వెళ్లరు. ఓకే. నా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎళ్లరు. నాకు సంబంధించిన వాళ్ళు. ఓకే. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి పోతుంటారు కాబట్టి వాళ్ళు కూడా 31 డేస్ గుడికి వెళ్లరు. హ్మ్. లాస్ట్ 31 డేస్ తర్వాత అమ్మవారి ముఖం చూసాకనే హ్మ్. మనం ఎవరిదైనా చూడాలి. అమ్మవారి ముఖం చూసాక యాక్చువల్లీ మా వాళ్ళందరూ అయితే హ్మ్. మా గురువుగారైన అత్తయ్య అంటాం మేము. హ్మ్. మా గురువుగారి ముఖం చూస్తాము. హ్మ్. ఒకవేళ ఇంకా బాగా మనకి ఇష్టమైన వారు ఉన్నారు అంటే వాళ్ళ ముఖం చూసాక ఇంకెవరి ముఖమైనా ఎవరి చూడొచ్చు. మొహమైనా చూడొచ్చిక. కానీ స్టార్టింగ్‌లో అమ్మవారి ఫేస్ కూడా ఫేస్ టు ఫేస్ చూడం. హ్మ్. అద్దం ఎదురుగా పెట్టి ఓకే. అద్దంలోంచి చూస్తాం. అద్దంలోంచి చూస్తే అమ్మవారు మాకు కనిపియాలి. ఓకే. సో, ఇప్పుడు అలా అమ్మవారు ఇట్లా ఉంది కదా! హ్మ్. మేము కూడా ఇక్కడే నుంచొని ఎదురు ఆపోజిట్‌లో అద్దంలో చూస్తాం.